లక్ష్మీ నరసింహస్వామి అవతారం కోసం మీరు 6 ప్యాక్ కూడా అక్కడ బాడీని కూడా బాగా అంటే ఒకటి దానికి ఒక బ్రీఫ్ ఉంటుందండి. అంటే నేను అభిమన్యుడు చేసినప్పుడు కానీ గడుగూరు చేసినప్పుడు కానీ తోటరాముడు వేసినప్పుడు కానీ మాకంటూ ఒక రెఫరెన్స్ ఉండే పౌరాణిక చిత్రాలు కానివ్వండి లేకపోతే మా పాతాళ భైరవి లాంటి సినిమా కానీ. సో అలా వీ ఆల్వేస్ హ్యాడ్ రెఫరెన్స్. అంటే నరసింహావతారం చేసేటప్పుడు కానీ క్రిష్ వాజ్ వెరీ క్లియర్, చేస్తున్నప్పుడు అది నాలాగే ఉండాలని, నేను ఆ రూపంలో కనిపించాలని. సో మాకు ఎలా చేయాలనేది ఫస్ట్ తెలియలేదండి. షూటింగ్ దగ్గర పడతా ఉండింది అండ్ అది సినిమా మధ్యలోనే చేసాం. సో తను నాకు ఒక బ్రీఫ్ ఇచ్చాడు, ఈ స్టేజ్ మీద లేకపోతే సినిమా తెర పైన కనిపించిన ఏ యాక్టర్ కన్నా లార్జ్నెస్ ఉండాలి నేను. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ట్రైనింగ్ హీ వాంటెడ్ మీ టు. సో very intensively trained for about 3-4 months, and whether it's food or diet or whether it's lifting very very heavy weights, so did all of that and finally that's what it came out, and it came out very beautifully. ఈ సినిమా గురించి మాట్లాడితే పీస్గా చాలా ఎక్కువ ఉందండి. అంటే మనం నాటకాల గురించి ఎక్కువ మాట్లాడతాం కానీ అది 10 నిమిషాలు ఉంటుంది సినిమాలో. సో ఇది సురభి నాటకాలు, దట్స్ వెరీ న్యూ. ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వచ్చి చాలా చాలా సంవత్సరాలు అయిపోయింది తెలుగులో. దట్స్ వెరీ న్యూ. ఇందులో ఒక మైనింగ్ మాఫియా అనే ల్యాండ్ ఎప్పుడు ఒక సినిమా తెరపై ఎప్పుడు చూడని ఒక అంశం అది. సో ఇలా ప్రతి ఒక్కటి ఐటమ్ గురించి మాట్లాడితే ఇట్స్ ఆల్వేస్ అ వెరీ వెరీ న్యూ థింగ్. మీరు ఏం కొత్తదనం చూపిస్తున్నారో ఆడియన్స్ కి జస్ట్ హింట్ ఇస్తున్నారు అంటే. అవునండి, అంటే ఈ సినిమాలో ఇది 2 hour 10 minute ఫిల్మ్ అండి. సో దట్స్ వై వి కట్ 2 minute 10 second ప్రోమో అండి ఫర్ దిస్. అండ్ ఇన్ దట్ ఆడియో లాంచ్ రోజు ఫస్ట్ ఓపెన్ చేసిన ప్రోమో అది. అందులో ప్రతి ఒక్క అంశం కొత్తగానే ఉంటుందండి. అంటే అది మీకు తెలిసిన ఎమోషన్, ఒక రివెంజ్ అనేది అర్థమయ్యే ఎమోషన్, లవ్ అనేది అర్థమయ్యే ఎమోషన్, బట్ షోయింగ్ దెమ్ ఇన్ న్యూయెస్ట్ ఫార్మ్ అనేది ఈ సినిమాతో చేసిన ప్రయత్నం అండి. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓరబ్బ 1,00,000 కోట్లెట్టి మేడం. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపే. హరిమగా మహిమగా గరిమగా రహిమగా ప్రాప్తిగా ప్రాధాన్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు పట్టగా స్వస్వరూపమే విశ్వరూపం. ఇప్పుడు మరి బాలీవుడ్ లో తమిళ్లో కూడా మీరు గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు. సో మరి కంప్లీట్ గా అటు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అటు సైడ్? లేదంటే ఒకటంటే అంటే సినిమా అనే దానికి నేను చెన్నైలో పుట్టాను, హైదరాబాద్లో పెరిగాను. అండ్ తెలుగు, తమిళ, హిందీ సినిమాలు భాషా భేదం లేకుండా చూసానండి చిన్నప్పుడంతా. సో ఇప్పుడు చేసేటప్పుడు కూడా దానికి ఒక భేదం లేదండి. అండ్ డెఫినెట్గా ఐఎమ్ తెలుగు యాక్టర్, ఐ విల్ డూ తెలుగు ఫిల్మ్స్ ఫస్ట్. అండ్ నేను ఫస్ట్ హిందీ సినిమా చేసే రీజన్ అంటే నాకు ఆ కథ చెప్పినప్పుడు హిందీ సినిమా చేస్తానని నాకు ఇప్పుడు అనుకోలేదండి. అంటే 2 సినిమా, ఇంకో తెలుగు సినిమా చేయాలి కానీ లేకపోతే ఇంకో తమిళ సినిమా చేయాలి కానీ హిందీ అనేది మన థాట్ ప్రాసెస్ కూడా కాదు. సో నాకు ఆ కథ ఆఫర్ చేసినప్పుడు అందులో నేను ఒక గోవన్ మ్యూజిషియన్ పాత్ర. సో అలాంటి రోల్ డెఫినెట్గా ఒక తెలుగు సినిమాలో మనకు రాదు, మనం చేయలేం. సో అలానే ప్రతి ఇండస్ట్రీకి ఒక కైండ్ ఆఫ్ సినిమా ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణ వందే జగద్గురు అనే సినిమా చేశాను ఇక్కడ. అది ఒక తెలుగు సినిమా, తెలుగు నాటకాలు, తెలుగు భావాలు ఉండే ఒక చిత్రం. సో ఆ సినిమా నేను డెఫినెట్గా హిందీలో చేయలేను, లేకపోతే తమిళంలో చేయలేను. అంటే సురభి అనే ఆర్ట్ ఫామ్ కూడా అక్కడ లేదు. సో ప్రతి దానికి దేర్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. అలాగే మరి పెళ్ళి, మీ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి లేకపోతున్నాయి. ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఈ సంవత్సరం బిగర్ థింగ్ యాజ్ బికాస్ మై ఫిల్మ్ రిలీజ్ ఇస్ మై సిస్టర్స్ వెడ్డింగ్ అండి. మా చెల్లెలకి పెళ్ళి అవుతుందండి ఈ సంవత్సరం. అండ్ అది December 5వ తారీఖు. సో దట్స్ ఎవ్రీ వన్స్ బిజీ ఇన్ దట్. నేను ఇంకా ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్ అప్ అండి. ఐ థింక్ ఐ హావ్ అ లాంగ్ వే టు గో. అండ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా? అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్ ఆర్ ఫార్ ఎనీథింగ్. ఐ థింక్ దట్ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఎట్ ద రైట్ టైమ్ and I'm sure sometime the right time and the right person will come. అండ్ అలాగే మరి టాలీవుడ్ లో నెక్స్ట్ కృష్ణం వందే జగద్గురుం తర్వాత మీరు చేసినటువంటి నేను నెక్స్ట్ చిత్రం వచ్చి సెల్వరాఘవన్ గారితో చిత్రం అండి. అది తెలుగు, తమిళ్లో చేసే చిత్రం అది. అది జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది.
జనవరి నుంచి 2013 కూడా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. అవునండి, అంటే ఇప్పుడు ఈసారి 3 భాషలు ఉన్నాయి, 2 కాకుండా 3 భాషలు ఉన్నాయి, తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు. సో చాలా మంది ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు అనమాట. హోపింగ్ as much as I can. వెల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you very much. చాలా విషయాలు చెప్పారు కృష్ణమంద జగద్గురు సినిమా గురించి. నిజంగా ఇవన్నీ వింటే చూడాలి అన్న ఆతృత అనేది పెరిగిపోయింది నాకు కూడా. అండ్ సినిమా కంపల్సరీ సక్సెస్ అవుతుంది, కావాలి అని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ దీవాలి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ప్రేక్షకులకు ఏం చెప్తారు మీరు? ఫస్ట్, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాలి. కృష్ణమంది జగద్గురు నా 6వ చిత్రం త్వరలో రిలీజ్కి వస్తుంది, నవంబర్ 30వ తారీఖున. సో మేము చాలా సిన్సియర్గా, చాలా ఆనెస్ట్గా, చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన చిత్రం ఇది. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ అండ్ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. పాపా జాగర్తే పరాకులో పడతావే, పాపా జాగర్తే పరాకులో పడతావే, చూస్తూ చూస్తూనే సుడిలో దిగిపోతావే.